హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి తూటరాయి దగ్గర ఉన్నాము. ఈ తూటరాయి వచ్చేసి గోరంట్ల మండలం గంగమ్మపల్లికి దగ్గరలో ఉంది. ఈ రాయికి మంచి చరిత్ర ఉంది. ఈ రాయి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ ని చూసేద్దాం రండి. చేతులు ముందు పెట్టుకొని చాచి ఇలా బయటికి రావాలి. చూడండి, అవి కూడా బయటకు వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ చుట్టూ బట్టలు కానీ చెప్పులు కానీ మొత్తం అంతా ఇక్కడ వాళ్ళ కోరుకున్న కోరికలు కోరుకున్న తర్వాత ఇక్కడ ఈ తూటరాయిలో దూరి మొత్తం బట్టలు చెప్పులని ఇక్కడే వదిలేసి వెళ్తారనమాట. చూడండి, వాళ్ళు ఏం కోరుకుంటే అన్ని కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. ఇది వచ్చేసి గోరంట్లకు దగ్గరలో ఉంది. గోగిదారిపల్లి గోరంట్ల మండలానికి ఇది నియర్లో ఉంది. అడవి గంగిరెడ్డిపల్లి అని కూడా అంటారంట ఈ ఏరియాని. ఇక్కడ చైలు చాపుకొని బయటికి రావాలి. 3 సార్లన్నా బయటికి రావచ్చు, 5 సార్లన్నా రావచ్చు అంట. ఇక్కడ చూడండి, పిల్లలు పెద్దలు అందరూ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఇలా బయటకనే వస్తున్నారు. చూడండి, ఎంత లావు ఉన్నా కూడా రావచ్చు, చూసుకోవచ్చు. ఇతనున్నాడు కదా, ఇతని కింద లావు ఉండేలు కూడా ఇందులో నుండి బయటకు వస్తారంట. చూడండి, ఎంత లావు మనిషి అయినా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ చుట్టూ ఈ తూటురాయి పక్కన బట్టలు కానీ చెప్పులు కానీ కొబ్బరి చిప్పులు కానీ చూస్తుంటే అందరికీ భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఒకరే వస్తే ఖచ్చితంగా భయపడతారు. ఇక్కడేమో జరిగింది రాని చూసుకోవచ్చు మనము. ఇక్కడ గుట్లుగా పడినాయి చెప్పులు. చూడండి, చెప్పులు చూడండి ఎన్ని ఉన్నాయో. చెప్పులు కానీ కొబ్బరి చిప్పులు కానీ గాజులు కానీ అన్నీ చూడవచ్చు ఇక్కడ ఈ తూటరాయి దగ్గర. చుట్టూ మొత్తం ఒక 20 అడుగుల దాకా ఇక్కడ చుట్టూ ఏరియాలో చూసుకోవచ్చు. మొత్తం అంతా చెప్పులు బట్టలతోనే నిండిపోయింది. ఈ తూటరాయి దగ్గరికి 300-400 కిలోమీటర్ల నుండి వచ్చి భక్తులు ఇక్కడ ఈ తూటరాయి కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఈ తూటరాయి నుండి 3 సార్లు లేదా 5 సార్లు ఇలా ఇక్కడ నుండి ఇలా బయటకు వస్తారు. బయటకు వస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. నెరవేరినాయి కాబట్టే ఇక్కడికి వచ్చేది భక్తులు. ఇది వచ్చేసి గోరంట్లకు దగ్గరలో ఉంది. మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదంతా మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా. దాదాపు ఈ ఫారెస్ట్ ఏరియా వచ్చేసి ధర్మవరం వరకు ఉందంట. ఈ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ నుండి మొత్తం అంతా చూడండి, మొత్తం అంతా చెప్పులు బట్టలు ఎక్కడ చూసినా మొత్తం అంతా చెప్పులు బట్టలు గాజులు అన్నీ కనిపిస్తాయి, కొబ్బరి చిప్పులు. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా భయపడతారు. ఇక్కడ ప్రతి మంగళవారము ఆదివారమే ఇక్కడ ఎక్కువగా భక్తులు వచ్చేది. ఇలాగే రావాలి. ఈ పక్కనే మనకు మెయిన్ రోడ్ ఉండేది. ఆ మెయిన్ రోడ్ కూడా చూపిస్తాను ఎలా రావాలనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాయిలు చూస్తున్నారు కదా, ఒక రాయి పైన ఇంకొక రాయి పెట్టినారు. చూడండి, 3-4 రాళ్ళు అనేవి కనిపిస్తాయి. చూడండి, మొత్తం అంతా ఇక్కడ ఏరియాలో మొత్తం ఈ ఏరియా మొత్తం వచ్చేసి రాళ్ళే ఉన్నాయి. చూడండి, మొత్తం అంతా ఈ రాళ్ళు అనేవి ఎందుకు పెట్టినారంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ వచ్చే భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి రాళ్ళు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టినారు. ఇక్కడ చుట్టూ ఇదంతా ఫారెస్ట్ ఏరియానే.
ఇక్కడ ఉండేది మొత్తము ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఉండేది మెయిన్ రోడ్కి మధ్యలోనే మనకు బోర్డు కూడా కనిపిస్తుంది, తూటురాయికి వెళ్ళే దారి అని మనం చూసుకోవచ్చు. చూడండి, త్రిశూలం ఉంది, ఇక్కడ కళ్ళు ఉన్నాయి, మీసాలు అన్నీ కనిపిస్తున్నాయి. చూడండి మొత్తం ఇక్కడ రాయి పైన. ఇది వచ్చేసి ఒక 3 అడుగులు ఉంటుంది అంతే. అంటే ఇంకొకటి ఇక్కడ విశేషం ఏమిటంటే, ఎంత లావు ఉండే వాళ్ళైనా లోపలికి వెళ్తే ఇది ఇక్కడ రాయి ఉంది కదా, ఈ రాయి అనేది వెడల్పు అవుతుందంట. ఇందులో నుండి మనం బయటకు వెళ్దాము. ఇలా 3 సార్లు మనము బయటికి వెళ్ళి రావాలి. ఇలా 3 సార్లు మనం బయటికి రావాలి. సార్లు మనము మొక్కొని వెళ్ళి రావాలి. ఇక్కడ తూటురాయి పక్కన ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇక్కడ లోపలికి కూడా బట్టలు అనేవి కనిపిస్తాయి. చూడొచ్చు మనము. చూడండి, ఇవన్నీ బట్టలే, కొబ్బరి చిప్పులు, బట్టలు అన్నీ మొత్తము చూస్తున్నారు కదా. మనకు ఈ అంకుల్ అన్ని మొత్తం చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. పులులు, సింహాలు ఏమి లేవు కదా అంకుల్, ఇక్కడ ఉన్నాయా? ఓకే ఓకే, పులులు, సింహాలు కూడా ఉంటాయంట. అంటే ఒకరే రాకూడదు, ఇరం తోడుగా ఉంటే రావాలి ఇక్కడికి. చూడండి, అంటే ఒంటి పైన ఉండేవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తారంట. చూడండి, బట్టలు ఎక్కడ చూసినా మనకు బట్టలే కనిపిస్తున్నాయి. చూడండి, పెద్దోళ్ళు, పిల్లోళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. ఏజ్తో సంబంధం లేదు. చాలా మహిమగల తూటురాయి ఇది. అందరూ కోరికలు తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకము. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ చూద్దాం ఒకసారి, ఎలా రావాలనేది. ఇక్కడికి వచ్చేసి మంగళవారము, ఆదివారము భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందంట. చాలామంది వస్తారు భక్తులు ఇక్కడికి. ఈ పక్కన ఇంకొక ఆలయం ఉంది, దానికి కూడా మంచి చరిత్ర ఉంది, అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గోరంట్లకు వెళ్ళే రోడ్డు. ఈ గోరంట్లకు వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్లోనే ఇక్కడ తూటురాయి అనే బోర్డు కనిపిస్తుంది. ఇలా మనం స్ట్రైట్ వెళ్ళిపోతే తూటురాయి అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ బట్టలన్నీ కాలిపోతాయి. బట్టలు సుమారుగా చెప్పులు, బట్టలు, గాజులు, తాళబొట్టు సహా, బట్టలతో సహా మనం ఏ కోరిక కనుకుంటామో ఆ కోరిక అంతా మనం నిర్ణయిస్తుంది. మనం మన మలతాలు కూడా ఉండవు, మలతాలతో సహా అన్ని తీసేసి మనం 3వ వారంలో పొద్దు అన్ని తీసేసి మనం బుద్ధి పుట్టింది మనం వాడ దర్శనం ఆడ పెట్టేసి పాకు ఒక్క పెళ్ళ ఎంతన్నా ఉండి మనం పెట్టేసి వెళ్ళిపోతుంటాం. అవునా? ఓకే. ఇది అడవి అంతా కాలిపోయిందా? ఇది అడవి అంతా కాలిపోయినది. ఇది అడవి అంతా కాలిపోయినది, బట్టలు అన్ని కాలిపోయాయి. చాలా భయంకరంగా ఇది, ఇంకా భయంకరంగా ఉన్నా, ఇంకా భయంకరం. మేము మా ఏట్లో ఎత్తి కూడా భయపడతాం. అవునా? ఓకే ఓకే. ఇంత భయంకరంగా ఉండే. సింగల్ గా ఎవరో వచ్చాక భయపడతారు కదా? భయపడతారు. ఇవన్నీ కాలిపోయినవి ఇవన్నీ. అవునా? ఓకే ఓకే. అందుకే కొద్దిగా కొంచెం క్లీన్ అయింది, క్లీన్ అయింది. ఇది ఇంకా భయంకరంగా ఉండేది, ఇంకా భయంకరంగా ఉండేది. అట్లా ఇది దీనికి ఎవరు పూజారులు గాని ఎవరు లేడు. భక్తులే వచ్చేసి పూజ చేసుకొని వాళ్ళే పని చేసుకొని వెళ్ళాలి. వాళ్ళ కోరికలు ఏముందో అది నిర్ణయిస్తుంది, ఖచ్చితంగా నెరవేరుతాయి, ఖచ్చితంగా నిర్ణయిస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.